జమ్మూ కాశ్మీర్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. రెండో విడత పోలింగ్లో 26 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓట్లు వేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు క్యూ కట్టారు. రెండో దశలో మొత్తం 26 నియోజకవర్గాల నుంచి 239 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 6 జిల్లాల్లో విస్తరించిన 26 నియోజకవర్గాలపై ఉగ్రదాడుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీంతో ఎన్నికల భద్రత కోసం భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అయితే ఉగ్రదాడుల ముప్పు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ నెలకొంది. పలు చోట్ల ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో దేశమంతా ఈ ఎన్నికల్ని ఆసక్తిగా చూస్తోంది. సాధారణంగా ఎన్నికలు అనగానే సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన వంటివి ప్రధాన పార్టీల కీలక హామీలుగా ఉంటాయి. కానీ కల్లోల కాశ్మీరంలో ఎన్నికల హామీలు అందుకు భిన్నంగా ఉన్నాయి.